ప్రతి మగాడి జీవితంలో అతను బయట ప్రపంచానికి చెప్పలేని ఒక కథ ఉంటుంది. నా కథలో మొదటి పేజీ నువ్వే. తొలిసారి నిన్ను చూసిన క్షణం నన్ను నేనుగా మరిచి నీ అడుగులకు జత కావాలని కోరుకున్నాను. నీ మెడలో తాళి కట్టిన వేళ నేను అనే ప్రపంచం కాస్త మనదిగా మారిపోయింది. గుడ్ మార్నింగ్ అని ప్రేమగా నన్ను పలకరిస్తే నా జీవితంలో వినిపించే కొత్త సంగీతం అనుకున్నా. నువ్వు ఏమండి అని పిలిచిన ప్రతిసారి జీవితం నాకు ఒక పండగలా అనిపించేది. నువ్వు చీర కట్టుకుని నా ముందుకు వస్తే ఎన్నిసార్లు చూసినా మళ్ళీ మొదటిసారి ప్రేమలో పడిన అబ్బాయిలా అయిపోతాను. రోజంతా అలసిపోయి ఇంటికి వచ్చిన నన్ను చిరునవ్వుతో ఎదురొచ్చి నెమ్మదిగా హత్తుకున్న వేళ ఆ క్షణం కోసం జీవితం అంతా ఎదురు చూడొచ్చు అనిపిస్తుంది. రాత్రి నువ్వు నా భుజంపై తలపెట్టి నిద్రపోతున్న వేళ శ్వాస నెమ్మదిగా నన్ను తాకుతుంటే ప్రపంచం మొత్తం దూరం అయిపోయి మన ఇద్దరం మాత్రమే మిగిలినట్టు అనిపిస్తుంది. నీతో గడిపే చిన్ని చిన్ని క్షణాలే నిన్ను మొదటిసారి ప్రేమించిన రోజు కంటే ఇంకాస్త ఎక్కువగా ప్రేమలో పడేలా చేస్తుంటాయి. ఒకరోజు మనం ముసలి వాళ్ళం అవుతాం. నీ చుట్టూ తెల్లబడుతుంది, నా చేతులు వణుకుతాయి. కానీ అప్పుడు కూడా నీ పక్కనే కూర్చొని ఇలానే నిన్ను చూసి మురిసిపోతాను. ఎందుకంటే నువ్వు నా భార్య మాత్రమే కాదు, నా జీవితంలో దేవుడు రాసిన అందమైన ప్రేమ కవిత.